కామెంట్ చేసేటప్పుడు ఆలోచించాలి గాయస్, వీడికి అంత సీన్ లేదు. ఈరోజు గెలిచే టీం సిఎస్కే, చెన్నై గెలవబోతుంది. గుర్తుపెట్టుకోండి, చెన్నైయే గెలవబోతుంది. వీళ్ళ ఇల్లు కూడా అస్సాం పోవాల్సిన ట్రైనే. హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. ఎస్టర్డే మ్యాచ్ చూసుకుంటే మాత్రం మనకి ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ అయితే థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే, అది థ్రిల్లింగ్ మ్యాచ్ అంటే వన్ సైడెడ్ మ్యాచ్. బట్ ఆర్ఆర్ మాత్రం ఆర్సీబీని ఒత్తకుతుంటే చూసాను గైస్, నిజంగా ఏంది అసలు. ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా హైదరా మ్యాచ్ అనుకున్నారు. అసలు రోహన్ అసలు ఏం చేస్తాడు అనుకున్నా నేను. ఏం చెప్తాను రోహన్ లాస్ట్ మ్యాచ్ గురించి? లాస్ట్ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మా బ్యాటింగ్ గురించి మాట్లాడాలి. టాస్ గెలవంగానే అర్థమైపోయింది మ్యాచ్ పోయిందని. ఎందుకంటే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాయి. ఎందుకంటే ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉంటాయి, బాల్ స్విమ్ అన్ని అవుతాయి. ఏది పడితే మ్యాచ్ ఓడిపోతారు. అరే మీరు మేము చేసింగ్ చేసాం, మేమే గెలుస్తాం, మీరు చేసింగ్ చేసినా మీరే ఓడిపోతారా? ఫస్ట్ చెప్పనే రా నేను. గైస్ నిజంగా నిన్న జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో 2 వికెట్లు పడాల్సింది. బట్ ఫస్ట్ వికెట్ గైస్, అసలు మైండ్ పోయింది నాకైతే. అసలు భలే వేసాడు గైస్. తర్వాత విరాట్ కోహ్లీ స్ట్రైక్లో వచ్చినప్పుడు అది ఎడ్జి తగిలి 4, మళ్ళీ ఇన్సైడ్ ఎడ్జి తగిలి 4. విరాట్ కోహ్లీ ఫస్ట్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, తర్వాత బాగా ఆడాడు. తర్వాత ఇంకా స్ట్రగులే, అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోతా ఉన్నారు. నిన్న స్ట్రగుల్ అయ్యారు టీము. అయినా ఒక్కసారిగా నాకు ఏమనిపించిందంటే, ఒక్కసారిగా పాత ఆర్సీబీ నాకు గుర్తొచ్చింది. 49 ఆర్సీబీ నాకు గుర్తొచ్చింది. కాబట్టి అదే ఫామ్ ని కంటిన్యూ చేయాలి సీజన్ మొత్తం. మాకు లేదు గైస్, ఎందుకంటే చెప్తున్నా కదా, మనం స్ట్రగుల్ అయినా కూడా 200+ కొట్టాము, అది చాలు మనకి. నిన్న గైస్ సిగ్గు లేదు వీళ్ళందరికీ, ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే నిజంగా చెప్తున్నాను. ఆర్సీబీ ఇప్పుడు మేము ఉన్నాం, 200 కొట్టామంటే ఓకే, 200 అనేది మంచి స్కోర్ అని చెప్తాం ఇప్పుడు కూడా. మరి వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, 49 కన్నా బెటర్ అంట. వీళ్ళే ట్రోల్ చేసుకుంటున్నారు, బ్యాక్ ట్రోల్. ఇది ఏంద్రా రాత్రి అంతా అయ్యే మీమ్స్ గైస్. అసలు గైస్ నిజంగా అట్లీస్ట్ సింపతి అయినా చూపిద్దాం అంటే వీళ్ళకి సింపతి కూడా చూపివద్దు. ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది. నిన్న మా వాళ్ళ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది పట్టిదార్ గైస్ బ్యాటింగ్ లో అయితే. విరాట్ కోహ్లీ ఎందుకంటే కెప్టెన్ కాబట్టి ఇంకా భుజం మీద తీసుకున్నాడు, ఏం చేస్తాం. అవును, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. నిన్న మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ ప్లేయర్ ఫిల్ సాల్ట్. స్కోర్ కార్డ్ పాడక ముందే వికెట్ లేచిపోయింది గైస్. ఫస్ట్ అది ఫస్ట్ చూడగానే నాకు ఫస్ట్ మ్యాచ్ ఓపెన్ అదే స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అవ్వగానే అట్లా చూస్తా ఉన్నాను. ఫస్ట్ వేసాడు, అది భలే వచ్చింది గైస్. బాల్ అయితే మంచిగా వచ్చింది, అలా అనగానే ధ్రువ పట్టేసాడు వెళ్ళి క్యాచ్. స్కోర్ కార్డ్ పడక ముందే, గ్రాఫిక్ కార్డ్ పడక ముందే మొత్తం మ్యాచ్ అయిపోయింది. అండ్ తర్వాత చూసుకుంటే మాత్రం ఆయన అసలు విరాట్ కోహ్లీ 32 కొట్టాడు. ఆడాడు విరాట్ కోహ్లీ. అవును, నిజంగా బాగా ఆడాడు. ఎందుకంటే బాల్ కి 2 runs చేశాడు. 16 స్ట్రైక్ రేట్స్ ఆడాడురా నిజంగా విరాట్. నేను ఆర్ఆర్ బ్యాటింగ్ చెప్పేటప్పుడు ఈ అన్ని గుర్తుపెట్టుకోండి మీరు కూడా. వీడు చెప్పి నిన్నైతే నువ్వు ఈ బ్యాటింగ్ చెప్పు, నేను ఆ బ్యాటింగ్ చెప్పుకుంటా. అరే నేను చెప్పనే రా ఫస్ట్. రియాన్ పరాగ్ గైస్ నిన్న మంచి, అసలు ఎలాంటి భలే చేశాడు కెప్టెన్సీ. ఎలాగంటే బాగా చేశాడు రా, చెప్తున్నానా. మంచి అంటే బౌలర్స్ ని కొంతమంది ఎందుకు తీసుకొని వచ్చాడు అన్నప్పుడు భలే వేయించాడు గైస్. నిన్న ఏమన్నాడు వీడు, దినేష్ కార్తిక్ ఉన్నాడు బ్యాటింగ్ కోచ్, అది ఇది అన్నాడు. ఫిల్ సాల్ట్ కూడా బ్యాటింగ్ కోచ్. ఒక మ్యాచ్ మా లెగసీని డిసైడ్ చేయదురా. లెగసీ ఏముందిరా మీకు, 18 ఏళ్ళు ఓడిపోయి. 18 ఏళ్ళు లెగసీ మాది, అర్థమైంది. 18 ఏళ్ళు ఓడిపోయి లెగసీ అంటున్నాడు పోయి. దాన్ని సిగ్గు ఉండాలి, దాన్ని ఎవడైనా లెగసీ అనుకునేది. అమ్మాయి ఇది లెగసీ అంటారు, సిఎస్కేది లెగసీ అంటారు. సిగ్గు లేకుండా ఓడిపోయారు. మేమేం ఓడిపోలేదు గైస్, జస్ట్ కొంచెం ఏమంటే మాకు సెట్ అవ్వాలి. ఏది 4 మ్యాచ్లు నేను ఓడిపోతే గైస్, స్టార్టింగ్ ఎత్త మాట అన్నాడు. ఇక్కడ చూడండి ఎట్ట ఓడిపోతున్నాడు. సిగ్గు లేదు గైస్, లేదు అసలు అంటున్నాడు చూడండి. సిగ్గు లేదని కాదురా, అరే మేమేం చెప్పలేవురా మా బ్యాటింగ్ చెప్పు. అది ఏమి లేదు కాబట్టి చెప్పలేడు గైస్. అట్లీస్ట్ బౌలింగ్ గురించి అని చెప్పు. బౌలింగ్ అసలు లేదు గైస్. నిన్న పాత ఆర్సీబీ గుర్తొచ్చింది. మరి మీ దాంట్లో అంతంతమంది ప్లేయర్లు ఉన్నారని చెప్పారు. నిజంగా మా దాంట్లో మంచి ప్లేయర్స్ గైస్. జోఫ్రా ఆర్చర్ అయితే మాత్రం మామూలు కాదు అసలు. 2 వికెట్లు తీశాడు. రవి బిష్నాయ్ కూడా 2 వికెట్లు తీశాడు. జడేజా 1 వికెట్ తీశాడు. విజయ్ శర్మ 2 వికెట్లు తీశాడు. నిన్న మాత్రం సరిగ్గా చేసింది, బ్యాటింగ్ కూడా బాగా చేసింది. నిన్న సూపర్. నిన్న సందీప్ శర్మ ఒకటి కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, బట్ అయినా డ్యామేజ్ జరిగిపోయింది. డ్యామేజ్ అయితే జరిగిపోయింది. డ్యామేజ్ జరగకుండా ఉంటదా ఉతికి పారేస్తే? ఇది ఒక డ్యామేజ్ అనుకుంటే తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక డ్యామేజ్. వీళ్ళకి ఎక్కడంటే తెలుసా, వీళ్ళకి దగ్గర 5th వికెట్ తర్వాత టిమ్ డేవిడ్ కొంచెం నిలబడ్డాడు అంతా కొంత. ఎందుకంటే కొంచెం స్కోరు 76 నుంచి 94, 94 నుంచి 125, 40-50 రన్లు ఆడ కొంచెం అట్ట వచ్చాయి. కానీ ఇంకా తర్వాత పర్లే
తర్వాత లాస్ట్ లో వెంకటేష్ అయ్యర్ బాగా ఆడాడు. అసలు వెంకటేష్ అయ్యర్ పెట్టుకోవాలా ఒరే వెంకట్, నేనేం చెప్తాను, ఇంపాక్ట్ ప్లేయర్ లో లాస్ట్. కాకపోతే ఏం తెలుసా, నిన్న వెంకటేష్ అయ్యర్ ని తేవడం వల్ల బౌలింగ్ ఒక షార్ట్ అయిపోయింది కదా, సుయాష్ శర్మ తేలేకపోయాం, ఆ టీం లేదు ఇంకా. సుయాష్ శర్మ లేకపోతే టీం లేదా ఏంది? అరే ఇది జస్ట్ ఒక మ్యాచ్ ఓడిపోయారు అంతే. నిన్న మాత్రం పాత ఆర్సీబీ గుర్తొచ్చింది. అలాగే ఆడాలి వీళ్ళు అలా ఆడితేనే సిఎస్కే ఎంఐ ముందుండేది. నిజంగా నాకే నవ్వు వస్తుంది రా, నిన్న పాత ఆర్సీబీ గుర్తొస్తుంది. అండ్ ఇంకా ఆ ఇన్నింగ్స్ లో చూసుకుంటే వాళ్ళు 201 కొట్టారు, 201 కొట్టి 8 వికెట్స్ అయితే కోల్పోయారు. తర్వాత ఆర్ఆర్ బ్యాటింగ్ కి దిగింది గైస్. యశస్వి జైస్వాల్ నిన్న 13 రన్స్ కొట్టాడు, 2 సిక్స్లు కొట్టాడు. కాకపోతే పవర్ ప్లే లోనే మ్యాచ్ అయిపోయింది, మేము ఓడిపోయాం. పవర్ ప్లేకే 93-94 స్కోర్ అయిపోయింది, ఆడే మేము మ్యాచ్ ఓడిపోయామని అర్థం అయిపోయింది. 294 కొట్టేసారు. చెప్పాలనుకోవట్లేదురా, ఎందుకంటే ఆ బ్యాటింగ్ చూసిన తర్వాత నాకే వైభవ్ సూర్యవంశీ గైస్ 78 కొట్టేసి అసలు 15 years కి ఆ ప్లేయర్ అంత బాగా 15 balls కి 50. అదే అది కూడా బ్యాక్ టు బ్యాక్ 15 balls 50. ఇంకోటి ఏంటో తెలుసా గైస్, నిన్న 78 కొట్టాక అబ్బా అవుట్ అయిపోయానే అంటుంటే ఆర్సీబీ బౌలర్స్ మమ్మల్ని ఉతికి పారేసావు కదరా 70. ఇంకా సెంచరీ పెద్ద పెద్ద బౌలర్స్ గైస్ అబ్బాయి కొట్టింది, చిన్న చిన్న హేజల్వుడ్, బుమ్రా నేను లేడు మొన్న మ్యాచ్ లో. అదే చెప్తున్నా, ముగ్గురు టాప్ బౌలర్స్, బట్ అతను ఏమో చేశాడు కానీ భలే చేస్తాడు గైస్, స్వింగ్ బ్యాట్ స్వింగ్. అసలు నిన్న హేజల్వుడ్ బాగా కాస్ట్లీ అయిపోయాడు. కాస్ట్లీ కదా, ఎక్స్పెన్సివ్ ఏదో ఒకటి మాకంతే మేము. అబ్బా నిన్న ఏందయ్యా ఇదే 54 ఏందయ్యా, అభినందన్ సింగ్ నిన్న అయితే మరీ గైస్ ఇది మరీ దారుణం. 53 ఓవర్లకే మళ్ళీ 54. అదే కదా మా అవాదు కూడా. కానీ దారుణం ఏంటంటే గైస్, నాకు హేజల్వుడ్ 2 వికెట్లు మామూలు నార్మల్ ఎక్స్పెక్టెడ్, కానీ కృణాల్ పాండ్యా గైస్ ఒకే ఓవర్ లో ఫస్ట్ రాగానే 2 వికెట్లు. నేను కృణాల్ పాండ్యా ఎక్కడ కొంచెం దాంట్లో బౌలింగ్ బాగా వేసింది, ఇసిరేయడం అది టాక్టిక్ గైస్. అది నేను మీకు ఒక మీమ్ పెడతాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్టే ఉంటుంది చూడండి. మీమ్ అయితే నిజంగా అట్టే ఉంది కదా. లేకపోతే బౌన్సర్ లేని గైస్ జడేజాకి బౌన్సర్ వేస్తున్నాడు స్పిన్నింగ్ బౌలింగ్ లో. అది అతని దగ్గర ఉండే స్పెషాలిటీ ఎంపైర్ చెప్పాడు 2 వైపు మూసుకొని వేసుకో అని చెప్పాడు. ఇప్పుడు బౌన్సర్ లేడు గైస్, బట్ అది వేస్తాడు, అదేందో మరి. సరే నిన్న పవర్ ప్లే లో లాస్ట్ ఓవర్ హేజల్వుడ్ కి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అభినందన్ సింగ్ పిచ్చ కొట్టించుకున్నప్పుడు కూడా అతనికి ఎందుకు వేయాలి, ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి మ్యాచ్ అనేది కోహ్లీ కాదరా, అభినందన్ సింగ్ ఎందుకు వేయాలి, అక్కడే మ్యాచ్ అయిపోయింది, అయిపోయింది. నిన్న ఆర్సీబీ టీం ఫ్రాంచైజీ అందరికి మీటింగ్ ఇచ్చింటది. మీటింగ్ పెట్టి నిన్న ఆర్సీబీ పాత ఆర్సీబీ నాకు గుర్తొచ్చింది. నిన్నైతే బౌలింగ్ లేని ఆర్సీబీ అదంతా, బౌలింగ్ లేదు బ్యాటింగ్ అట్టే ఉంది. కాకపోతే అది గైస్ ఒక మ్యాచ్ తో మనం లెగసీని డిఫైన్ చేయలేము, ఎందుకంటే లెగసీ చాలా పెద్ద లెగసీ. నేను కావాలంటే నీకు 2 పాయింట్లు ఇచ్చేస్తా, ప్లీజ్ లెగసీ మాత్రం అనబాక. అరే ఈ జెర్సీ ఇదిగో మీరు 2016, 2017 లో యాడ్ ఉన్నారు, ఈ జెర్సీ చెప్పుద్ది. ఈ జెర్సీ ఎప్పుడు మా దగ్గర ఉంటది, 2017 లో ఇంకో జెర్సీ వేసుకున్నారు గైస్ వీళ్ళందరూ. గైస్ మళ్ళీ రిటర్న్ వచ్చాము, కొట్టాము కూడా. మీరు 18 ఏళ్ళు పట్టింది, 18 ఏళ్ళకి ఒక కప్ పెట్టుకున్నారు టీ తాగడానికే. ఓకే గైస్ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే, నెక్స్ట్ మ్యాచ్ ఎవరికో కూడా తెలియదు రోహన్ నీక. నిన్న మాత్రం గైస్ 15 ఏళ్ళ కుర్రోడు ఉత్తి కారేసాడు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ దేనికి పని చేయలేదు అసలు, నిజంగా చెప్పాలి. అతను నిజంగా మ్యాచ్ ఆడుతున్న వీడియో గేమ్స్ లో మ్యాచ్ ఆడేవాడిని, కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేసేవాడిని గైస్ ఆ టైంలో. కాదు గైస్, వీడు మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా ఆ టైంలో నువ్వు యాడ్ చేసేది. 15 ఏళ్ళకి నీకు యాడ్, నీకు 10th రాది కెమిస్ట్రీ యాడ్ వచ్చేది. కెమిస్ట్రీ రాదురా, ఒరే యాడున్నావురా నువ్వు. గైస్ చెప్తున్నా కదా, ఆ టైంలో మేము వీడియో గేమ్లు ఆడుతుంటే వాడు వీడియో గేమ్లు ఆడాల్సిన వయసే, కాకపోతే వాడు ఏం చేస్తున్నాడు, బౌలర్స్ లైఫ్ ఆడుకుంటున్నాడు అంతే. ఇప్పుడు అలా ఆడాలి రోహన్, ఇంట్లో అన్ని దొబ్బులు పడతాయి. అరే నీలాగా ఆడలేదులేరా నువ్వు. మరి చెప్తున్నా కదా, కృణాల్ పాండ్యా వేసింది నా బౌలింగ్ చెప్పాలంటే. అది నిజమే, నా దగ్గర నుంచి కొట్టేసింది స్కిల్ అది. ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే పీబీకేఎస్ అండ్ ఎస్ఆర్హెచ్ కి అయితే మ్యాచ్ జరుగుతుంది. అది ఎక్కడ అనుకుంటున్నావు రోహన్? టీచే వీళ్ళ హోమ్ గ్రౌండ్, అది కూడా పంజాబ్ లో మ్యాచ్.
పంజాబ్ హోమ్ గ్రౌండ్ లో నిజంగా చెప్తున్నా కదా. బట్ ఈ రోజు చూసుకుంటే పీబీకేఎస్ అండ్ పంజాబ్ లో అంటే పీబీకేఎస్ అండ్ ఆర్సీబీ కాదు ఎస్ఆర్. పీబీకేఎస్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మ్యాచ్ మాత్రం ఎస్ఆర్హెచ్ నా టీము, పీబీకేఎస్ వీటి టీము. ఎందుకంటే మనం గెలిచే సైడ్ ఉంటాం, బట్ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయాను. ఎందుకంటే ఈ రోజు ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇస్తుంది. ఈ రోజు అయితే నేను ఈ రోజు చెప్పను, ఈ రోజు ఏ ప్రిడిక్షన్ కూడా చెప్పను గైస్ నేను, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ గెలవాలి, సిఎస్కే గెలవాలి కాబట్టి. ఈరోజు 2 మ్యాచ్లు ఉన్నాయి, ఒక మ్యాచ్ కాదు, సిఎస్కే అండ్ జెర్సీ చూడండి, జెర్సీ చూడండి గైస్. ఈరోజు మ్యాచ్ చూసుకుంటే పంజాబ్ మహారాజా యాదవేంద్ర సింగ్. అది చదవలాగే నీకు ఇచ్చా నేను. అదే నాకు అర్థం కాదు ఏం పేరు ఇది. అది పంజాబ్ లో అయితే మ్యాచ్ జరుగుతుంది, పంజాబ్ హోమ్ గ్రౌండ్ లో అయితే న్యూ చండీగఢ్. ఓకే, తర్వాత ఎంపైర్స్ ఎవడో నా పేరు ఉన్నట్టుంది, రోహన్ పండిట్. రోహన్ పండిట్ అంటే ఈరోజు ఎంపైర్ చూడాలి, థర్డ్ ఎంపైర్ కూడా. ఈ రోజు ఈ పేరు ఉన్నారు కాబట్టి గ్యారంటీగా ఈ మధ్య ఎంపైర్లు అయితే కళ్ళు ఊసుకోబోతున్నాయి, మంచి మంచి డెసిషన్ని కూడా ఇవ్వలేకపోతున్నారు. నువ్వు ఎంపైర్ ని అలా అనకూడదు, అర్థమైందా? గైస్ ఈ రోజు అయితే స్క్వాడ్ లో చూసుకుంటే మాత్రం ఇషాంత్ కిషన్, ట్రావెల్స్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసిన్, లివింగ్ స్టోన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష దూబే. అసలు చూడండి గైస్, టీమ్ చెప్తుంటేనే వాడికి అసలు ఏం అర్థం కావట్లేదు, ఏంద్రా నాయన ఈ బ్యాటింగ్. నిన్న ఆర్ఆర్ బ్యాటింగ్ ఉన్నట్టుంది, ఇది బ్యాటింగ్ ఉంది గైస్, బౌలింగ్ లేదు. ఇది బౌలింగ్ లో కూడా చూడండి గైస్, మా దగ్గర ఈశాన్ మలింగా ఉన్నాడు, ఒరే ఉన్నాడు రా శివం మావి ఉన్నాడు, పేరు చెప్పాడు, పైన పేర్లు గుర్తురాలేదు కదా ఆయన. ఇది చూడు, జీషన్ అన్సారీ ఉన్నాడు, ఎంతమంది ఉన్నారా మా దాంట్లో. గైస్ ఇది బౌలింగే కాదు, ఇది అసలు మా టీం చూసుకుంటే చూడండి ఒకసారి. శ్రేయస్ అయ్యారు, ప్రసిమ్రన్ సింగ్. చిన్నగా ఎందుకు చెప్తున్నాడు తెలుసా, భయపడ్డాడు గైస్, నిన్న మ్యాచ్ చూసే భయపడిపోయాడు, ఇంకా ఈ రోజు రాకూడదా వద్దా అనుకుంటున్నాడు. కోపర్ కాలనీ గైస్, నిహాల్ వరేరా, శశాంత్ సింగ్, స్టోనీస్, జెన్సన్, బ్రాట్లెట్, వైశాఖ్ విజయ్ కుమార్, హర్షదీప్ సింగ్, యుజ్వేందర్ చాహల్, ప్రియాన్ షారియా, ఓయమ్మ బా, ప్రవీణ్ దూబే. చాలా మంచి బౌలింగ్ ఉంది గైస్ మనకైతే. అవును, అసలు బౌలింగ్ ఆల్రౌండర్స్ అందరూ మంచిగా ఉన్నారు. సో ఈసారి మ్యాచ్ గెలిచేది మనమే. ఓకే, కల్లో మాత్రం కళలో నిజాల్లో కాదు, మనమే మ్యాచ్ గెలుస్తున్నాం గైస్. ఈ మ్యాచ్ చూసుకుంటే గైస్ 1 సైడెడ్ మ్యాచ్ గైస్ ఇది కూడా, ఎందుకంటే వన్ సైడ్ అవుద్ది మ్యాచ్, ఎస్ఆర్హెచ్ కి 1 సైడ్ అవుద్ది. లేదు గైస్ వీళ్ళు కూడా అస్సాం పోవాల్సిన ట్రైనే గ్యారంటీకి. కాకపోతే శ్రేయస్ అయ్యర్ ఉండడానికి మాత్రం నేను ఆ టీంని బ్యాడ్గా అనలేకపోతున్నాను తప్ప, ఆ టీంలో కూడా ఎవరు ఆడే ప్లేయర్లు ఎవరు లేరు గైస్. శ్రేయస్ అయ్యర్ తనుకొని రావాల్సిందే. ఇంకోటి ఉన్నాడు ఎవర్రా బ్యాట్స్మెన్, ఆ బ్యాట్స్మెన్ బాగా ఆడతాడు, ప్రియాన్ షారియా బాగా ఆడతాడు. మంచి ప్లేయర్స్ ఉన్నారు, మంచి ప్లేయర్స్ ఉన్నారు గైస్. బట్ మా దాంట్లో ఉండే వాళ్ళు ఇండియన్ టీం ఆడుతున్నారు. వాడు చెప్పి అభిషేక్ శర్మ ఆడట్లేదా? ఇంకా మా వాడంతా ఆస్ట్రేలియన్ టీం ఆడుకుంటున్నాం మేము. అరే మీ టీమ్ లో మంచి ఉన్నారా? అవును చెప్పు. అభిషేక్ శర్మనే కదా ఇంకోటి ఉన్నాడు, ప్లేయర్ చెప్పట్లేదు నువ్వు, పేరు చెప్పట్లేదు నేను. ఇషాన్ కిషన్. అవును, మర్చిపోయాడు ఇషాన్ కిషన్ గురించి. ఇషాన్ కిషన్ కి ఎక్కువ ఛాన్స్ ఇస్తే చెప్తాం. అరే ఇషాన్ కిషన్ ఛాన్స్ లేదు, మొన్న వరకే ఇచ్చారు. అయ్యాడు ఇంట్లోకి వచ్చాడు. సంజు శాంసన్ కి ఇచ్చారు కాబట్టి ప్రూవ్ చేసుకున్నాడు. ఓకే, అది నేను చెప్తున్నాను. అంటే మీరేంది, అరే మా దాంట్లో చూడు, ఇప్పుడు వైస్ కెప్టెన్ ఉన్నారు రా శ్రేయస్ గారు. ఓకే, దానికి పేర్లు అక్కర్లేదు. హర్షదీప్ సింగ్, చాలా మంది ఉన్నారు. అంతే, ఇద్దరే ఏ టీమ్ లో అట్టే ఉంటారు చాలా వరకు. బట్ ముంబై ఇండియన్స్ లో మాత్రం అయితే సగం బ్యాటింగ్ ఇండియన్ టీమ్ ఉన్నాడే, అన్ని ఓడిఐ టెస్ట్ అన్ని ఆడే ఉన్నారు. అవును, గిల్ కూడా యాడ్ అయితే ఇంకో కెప్టెన్ వచ్చేస్తాడేమో, టెస్ట్ కెప్టెన్ కూడా. సరే నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే సిఎస్కే కి అండ్ డీసీకి మధ్య జరుగుతుంది. డీసీ నా టీం అయినా కానీ ఈ రోజు కొంచెం డీసీ వాడికే ఇచ్చేస్తా, ఎందుకంటే సిఎస్కే నేనే కాబట్టి. గైస్ 10 మ్యాచ్లు ఓడిపోయినా నేను సిఎస్కే కే సపోర్ట్ చేస్తా, ఎందుకంటే నిజం చెప్తున్నా కదా. నిన్న వీడియో ఏదో కొంచెం ఓవర్ యాక్షన్ చేసాడు, మనం ఓడిపోయాను ఆర్సీబీ. ఈ రోజు సిఎస్కే మరీ దారుణంగా ఓడిపోద్ది గైస్. అట్లా అనుకోవాల్సిందే మాత్రమే, ఎందుకంటే ఈరోజు డీసీ అయితే ఓడిపోబోతుంది. మ్యాచ్ అయితే నాకు కొంచెం బాధ వేసినా డీసీ ఓడిపోతుందని, కాకపోతే సిఎస్కే గెలుస్తుందని ఆనందపడాల్సిందే ఈరోజు. సరే నీ టీం చెప్పు. ఈ రోజు అయితే మ్యాచ్ ఒక నిమిషం, మ్యాచ్ ఎక్కడో కూడా తెలియదు గైస్ వాడికి అయితే. అసలు చెన్నై హోమ్ గ్రౌండ్ లో పెట్టుకొని మ్యాచ్లు చూస్తున్నాడు ఇట. ఈ రోజు అయితే సరైన సమాధానం అయితే చెప్తాం మేము. మా టీంలో చూసుకుంటే
టీం కాదు సిఎస్కేలో ఎవరున్నారో చూసుకుంటే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దుబే. ఏంద్రా నవ్వుతున్నా? చెప్పు శివం దుబే. అసలు గైస్ ఏంది చూడు, అసలు బ్యాటింగ్ చూడు, లైనప్ పేరు రావట్లేదా? కాదు, ఇక్కడ వరకు బ్యాటింగ్ ఉంది మాకని చెప్తున్నా. అరే మీకు బ్యాటింగ్ ఉండే తర్వాత చూడండి, ఇద్దరే ఆడుతున్నారు. తర్వాత చూడండి, ప్రశాంత్ వీర్, జిమ్మీ ఓవర్టన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మాథ్యూ హెన్రీ. మాథ్యూ కాదు, మ్యాట్ హెన్రీ. మేము అట్టే పిలుస్తాం మా వాడు. మాథ్యూ హెన్రీ అంటే గైస్ మా వాడు. ఇంతమంది బౌలర్లు పెట్టుకొని మేము ఓడిపోతామా? బౌలింగే లేదరా అంటే ఓడిపోకుండా. గైస్ మా టీం ఇట్టి చెప్తా. అండ్ మా దాంట్లో రామకృష్ణ ఘోష్ కూడా ఉన్నాడు. సరేలేరా, ఎవరు రావాలి అందరూ ఇంతకే? మొన్నసారి ఆడాడు కదా రా, మర్చిపోయా. గైస్ మ్యాచ్లు చూడండి గైస్, ఇటు మ్యాచ్లు అయితే చూడు. నిజంగా వీళ్ళ టీమ్ లో టీమే లేదు అసలు. యంగ్ టీమ్ గైస్, వాళ్ళే ఫ్యూచర్ సిఎస్కే కి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తున్నాడు ఎంఎస్ ధోని. అండ్ ఈ రోజు నుంచి బ్రేవిస్ కూడా వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఉంది, వస్తాడు. గెలిచేస్తారా? బ్రేవిస్ ఒక్కడ ఆడితే గెలవరా? టీం అంతా కాదు, టీమ్ ఎఫర్ట్స్ అనేవి టోటల్ టీం అంతా కలిసి ఆడతాం మేము ఈ రోజు. మా టీం చెప్పని, మా టీం చూస్తే గైస్ అక్కడ ఏమీ లేదు గైస్, టీం అయితే ఏమీ లేదు ఆడ, ఏమీ లేదు. కాకపోతే ఈ రోజు కేఎల్ రాహుల్ మొన్నటి ఫామ్ లాగా ఆడితే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, పాతం నిశంక, నెక్స్ట్ విప్రాజ్ నిగము, డేవిడ్ మిల్లర్, ఇతను కొద్దిగా రన్ ఇస్తే బాగుండేది. నితీష్ రాణా, స్టప్స్ గానీ, కుల్దీప్ యాదవ్, లుంగి ఇంగిడి, నటరాజన్, ముఖేష్ కుమార్, అబ్బా ఆశుతోష్ శర్మ. నాకు ఒక్క హ్యాపీనెస్ ఏంటంటే, మీ టీం నుంచి వచ్చేసి నాకు ఎక్కడ హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే, వీడు రోజు డీసీని తిట్టేవాడు కాస్త ఈ రోజు పొగడుతున్నాడు. నా టీం పొగడుతున్నప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కల టీం ఇది అయితే ఓడిపోతుంది. అయితే ఓడిపోయినా ఏముందరా గైస్, ఇది వీడు టీం ని గెలిపించుకోలేడు ఇస్తే. మంచి టీమే ఉంది. మిచెల్ స్టార్క్ అతను కొంచెం ఇంజరీలో ఉన్నాడు, వస్తాడు. ఎప్పుడా? ఇంకా మ్యాచ్ అయిపోయింది. ధోని ఇంజరీలో ఎప్పుడు వస్తాడు? మా మ్యాచ్లకే రావట్లా. మా ధోని నెక్స్ట్ మ్యాచ్ కి వచ్చేస్తాడు. అరే ధోని ఏమంటారు, అతను ఫామ్ అని కాదు, బట్ అతను గైస్ ధోని ఆడేది ఫ్యాన్స్ కోసం మాత్రం. అది తెలిసేలే. సరే నెక్స్ట్ ఇయర్ మీ వాళ్ళలాగా మేము మీ లెగసీ ఒక్కరి పేరు చెప్పి బతకం రా. మేము అసలు స్టార్స్ ని క్రియేట్ చేస్తాం. మేము ఎవడు క్రియేట్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ టీమ్ లో చెప్పు. సిఎస్కే లో ధోని ఒక స్టార్ చెప్పు. అక్కడున్న ప్రతి ప్లేయర్ అక్కడ ఉన్న ప్రతి ప్లేయర్ ఫ్యూచర్ స్టారే. దూబే స్టారే. దూబే స్టార్. నెక్స్ట్ అలాని కాదు, గైక్వాడ్ స్టార్ కదా? గైక్వాడ్ అవ్వలేదా స్టార్? సిఎస్కే కెప్టెన్ అవ్వలేదా? ఇండియన్ టీమ్ కి వస్తున్నారా అని. గైస్ ఇండియన్ టీమ్ లో తీసుకోపోతే మేమేం చేస్తాం? అదేదో సెలక్షన్ దీని నుంచే జడేజా సిఎస్కే నుంచే కదా వెళ్ళింది. ఇండియా స్టార్టింగ్ అయింది ఫస్ట్ అయ్యాడు, తర్వాత మళ్ళీ వేరే టీం కూడా వెళ్ళాడు. ఓకేనా? సిఎస్కే వచ్చింది. సిఎస్కే వచ్చాడా లేదా? అరే మీది అసలు టీమే కాదు లేరా, మీరు టీం అంటున్నారు గైస్. ఎంపైర్లతో ఆడిచ్చే వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇప్పుడు రోహిత్ శర్మ ప్రతి ఫైనల్ లో కొట్టాడు, అర్థమైందా? ప్రతి ఫైనల్ లో అవునరా రోహిత్ శర్మ. అవును, రోహిత్ శర్మ ఎంఎస్ ధోనికి ఏం ట్రాక్ రికార్డ్ చెప్పు. గైస్ ఎంఎస్ ధోని లేకపోతే రోహిత్ శర్మ చెప్పేది నువ్వు. సరే ఓకే, అది నిజమే. ఎందుకంటే రోహిత్ శర్మ తగ్గాడు చెప్తున్నాం ఫ్యాక్ట్. రోహిత్ శర్మ కెరీర్ ఇప్పించింది ఎంఎస్ ధోని. ఎందుకంటే అతను మిడిల్ ఆర్డర్ లో ఆడే బ్యాట్స్మెన్, అతను ఓపెనింగ్ పంపించి ప్లేయర్ అవుతా అని చెప్పాడు. 2011 లో ఉన్నాడు కదా ఎవరు? రోహిత్ శర్మ. లేదు, విరాట్ కోహ్లీ అయితే ఉన్నాడు. 2007 లో ఉన్నాడు గైస్ మన రోహిత్ శర్మ. 2007 T20 వరల్డ్ కప్ లో. అప్పుడు యంగ్ టీమ్, అసలు కోచ్ లేకుండా ధోని ఎట్లా గెలిపించాడు నాకు తెలీదు. ఇప్పుడు ఇది చూడండి, నేను ధోని ఫ్యాన్ రా, చెప్తున్నా కదా. అదే గైస్ టీమ్ లో బెస్ట్ కెప్టెన్స్ అంటే కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, అంతే. ఇప్పుడు స్కై ఏం ఆడలేదా? స్కై కూడా మంచి కెప్టెన్, నాకు బాగా ఇష్టం. అండ్ ఇలా చూసుకుంటే మాత్రం ఈరోజు అయితే ఎస్ఆర్హెచ్, సిఎస్కే ఈ రెండు టీంలే గెలుస్తున్నాయి. ఓకేనా? అండ్ ఈరోజు మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్, నేనేం ప్రిడిక్షన్ చెప్పట్లా, గెలిచేది ఎస్ఆర్హెచ్, సిఎస్కేనే. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఈ రోజు మ్యాచ్లో మాత్రం ఓడిపోయిన వాళ్ళు ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది రేపు. ఏంటి? ఓకేనా గైస్? ఎవరైతే ఈరోజు 2 మ్యాచ్లు ఓడిపోతారో
వాళ్ళు రేపు సినిమాకి తీసుకుని వెళ్ళాలి, రేపు సండే. అండ్ రివ్యూ కూడా టుమారో వస్తుంది. డెకాయిట్ రివ్యూ మోస్ట్లీ టుమారో ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది. అండ్ ఎల్ఐకి కూడా వచ్చేస్తుంది. చూస్తానండి, చూస్తలే గైస్. వీడు అసలు ఎందుకంటే అసలు వీడియోలు తీయడానికి రావట్లేదు గైస్ అసలు. ఎందుకంటే మ్యాచ్ ఓడిపోతున్నాడు, భయం వేస్తుంది గైస్, వణికిపోతున్నాడు. ఇక్కడ చూసుకుంటే మనం ఈక్వల్ చేస్తాం స్కోర్ 14-14 అనుకుంటా, లేకపోతే 15-15 ఇద్దరు. ఏమో మా టీమ్స్ అలా ఆడట్లేదు అనమాట. ఏం ఆడలేదు కాదు, ఫస్ట్ 4 మ్యాచ్లు వదిలేసాయి మా టీంలు. అంటే అక్కడ ఏమైంది, ఫస్ట్ 4 మ్యాచ్లు వదిలేయడం వల్ల వీడి గర్వం పెరిగిపోయి రే నేను గెలిచేసాను రా అనుకుంటున్నాడు. కాకపోతే ఆ గర్వాన్ని అణిచేసి ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వస్తున్నాం. ఈరోజు నేనే గెలుస్తాను గైస్ ఇంక నుంచి. వెంకీ అనే కామెంట్ చేయండి, అసలు కామెంట్లే చేయట్లేదు, సబ్స్క్రైబ్ అసలు చేయట్లేదు. ఇన్ని మ్యాచ్లు ఆడుతున్నావు, ఇన్ని చేస్తున్నావు, అసలు చెప్పాలంటే నా కోసం కాకపోయినా ఈ ఓడిపోతుందానికైనా లైక్ చేయండి. అసలు చూడండి, అసలు ఏం మాట లేదు ఇంకా. ఎందుకంటే నిన్న 78 కొట్టించుకున్నాడు. 78 అసలు అవుట్ అయ్యి ఫీల్ గుర్తు చేస్తావు అది కాదు కాదు. 78 కొట్టి అవుట్ అయ్యి ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంటే బౌలర్లు అనుకుంటారు, మేము రా ఫీల్ అవ్వాల్సింది బౌలర్లు. అంతే కదా గైస్. అరే నేను చెప్పలేను రా, ఏం చెప్పలేకపోతున్నాడు గైస్. ఎందుకంటే నిన్న ఆ రేంజ్ లో ఆర్సీబీ ఆడింది. నిజంగా ఒక మ్యాచ్ తో మా లెగసీని డిసైడ్ చేయలేదు. ఇంకొక 10 మ్యాచ్లు విత్ 1 మ్యాచ్. నిజం చెప్తున్నా కదా, వీళ్ళకి ఒక లెగసీ ఉంది. నెక్స్ట్ 10 మ్యాచ్లు ఓడిపోతేనే వీళ్ళ లెగసీ నిలబడుతుంది. పాత లెగసీ అంతా అదే, వీళ్ళ లెగసీ అన్నారు కదా. లెగసీ ఏంటో తెలుసా, చూడు 15 మ్యాచ్లు ఆడితే 15 మ్యాచ్లు ఓడిపోయే లెగసీ వీళ్ళది. మాకు తెలియదు అది ఎందుకు మరి అర్థం కావట్లేదు గైస్. వీళ్ళు ఈసారి నేను కూడా వై నాట్ 48 రోహన్ విత్ ఆర్సీబీ. ఈ రోజు సిఎస్కే చేస్తారు లేరా, వై నాట్ 47? మరీ 47 అయితే ఎప్పుడు చేయలేదు లేరా. మా వరస్ట్ మ్యాచ్ ఆడిందే 130 కొట్టాం కానీ 210 కూడా కొట్టామన్నా. మీ డీసీ బౌలింగ్ తో మీరు పోతారా ఈ రోజు? డీసీ బౌలింగ్ అంటున్నారు గైస్, RR తోనే కొట్టాం మేము. సమీర్ రెడ్డి ఈ రోజు విధ్వంసం చూపిస్తాడు, ఎందుకంటే ఎక్స్ సిఎస్కే ప్లేయర్ కాబట్టి. అండ్ సిఎస్కే ప్లేయర్లే ఇలాగా అది సిఎస్కే మీద కొడితే ఇంకా సూపర్ గా ఉంటది అసలు. అవును, సూపర్ కొట్టాలని చూద్దాం గైస్, చూద్దాం అంటూనే ఉంటారు. అండ్ నీ ప్రిడిక్షన్ ఏమంటా చెప్పు. ఆ ప్రిడిక్షన్ రేపు కానీ రాంగ్ అయితే అప్పుడు చెప్తాను నీ పని. ప్రిడిక్షన్ నేనేం చెప్పలేను, ప్రిడిక్షన్ ఏం చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఓడిపోతున్నాడు, ఓడిపోవడానికి ఇటున్నాడు కాబట్టి గైస్ ఈ రోజు 2 మ్యాచ్లు SRH అండ్ సిఎస్కే గెలవబోతున్నాయి. పంజాబ్ అయితే నన్నే కమెంట్ చేయండి రోహన్ అని అనుకుంటే. టైం ఒక్క చెప్పేది ఆరెంజ్ బత్తాయిలు, ఆరెంజ్ హార్ట్, ఎల్లో హార్టే కనపడాలి కింద కామెంట్ లో చూసుకుంటే. ఓకే, ఈ రోజు నుంచి అయితే అసలైన లీగ్ స్టార్ట్ అవబోతుంది. చెప్పదు సిఎస్కే అంటే అసలైన లీగ్ అని కాదు, అది ఎప్పుడు అయిపోయింది. ఇలాంటి అంటానే ఉంటారు. అసలైన లీగ్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కదా, ఎందుకంటే మేము ఓడిపోయాం. మాకు ఆ బాధ ఏంటో తెలిసింది. నెక్స్ట్ మ్యాచ్ బాధ కాదు, ఎదుటోళ్ళని కామెంట్ చేసేటప్పుడు ఆలోచించాలి గాయస్. వీడికి అంత సీన్ లేదు. ఈరోజు గెలిచే టీం సిఎస్కే, చెన్నై గెలవబోతుంది. గుర్తుపెట్టుకోండి, చెన్నై గెలవబోతుంది, SRH గెలుస్తుంది. ఇందాక చెన్నై గురించి మాట్లాడుతున్నాం, చెన్నై అంటున్నా అంతే. అదే గైస్ గెలిచేది. అంతవరకు ఈ రోజు అయితే వీడియో అయితే ఇక్కడ వరకే వచ్చింది. అండ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. టుమారో మ్యాచ్ అనాలిసిస్ కోసం అయితే వెయిట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, బై.